హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/happystime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనం ఏదైనా మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు పోగొట్టుకున్నాం అనుకోండి. ఓకే, దానికి సంబంధించి మీరు ఏంటంటే కార్డుని బ్లాక్ చేయాలి అంటే దానికోసం మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేయొచ్చు. ఓకే, దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ ఈ సర్వీసెస్ అని ఉందా, దీనిలోకి వెళ్ళండి. ఓకే, ఈ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని ఉంది. ఓకే, మీకు ఇదేంటంటే ఎస్బీహెచ్ని ఎస్బీఐకి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను ఇక్కడ ఏటీఎం కార్డ్ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. దీనిలో మన ఏటీఎం కార్డ్ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏటీఎం కార్డ్ యొక్క లిమిట్ని కూడా మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. అంతేకాకుండా బ్లాక్ ఏటీఎం కార్డ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా అని అడుగుతుంది. తీసేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని చూడండి ఇక్కడ నేమ్ అడుగుతుంది, అంటే ఆ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏ రీజన్ తోటి మీరు ఆ ఏటీఎం కార్డు లాస్ట్ అయ్యారు, అంటే పోగొట్టుకున్నారా లేకపోతే దొంగతనం జరిగిందా అనేది తీసేసుకొని ఇక్కడ మనకి ఏంటంటే సబ్మిట్ ప్రెస్ చేస్తే ఏంటంటే మీ ఏటీఎం కార్డు అనేది ఇమీడియట్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, కొత్త ఏటీఎం కార్డు కోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మీకు ఒక ఫామ్ ఇస్తాడు, లేదా డైరెక్ట్ మీరు మీ నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళేసి బ్లాక్ చేసేసామంటే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ తీసుకొని రమ్మంటారు. ఇది బ్లాక్ చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఏంటంటే మీకు కొత్త ఏటీఎం కార్డు కూడా వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.